అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూన్ నెలలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూన్ నెలలో గ్రహాలు ఎక్కడెక్కడికి మారుతున్నాయంటే ద మెయిన్ బెనిఫిక్ ప్లానెట్ జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశిలోకి, 8వ తారీఖున శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి, 15వ తారీఖున రవి మిథున రాశిలోకి, 20వ తారీఖున కుజుడు వృషభ రాశిలోకి, 22వ తారీఖున బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారనమాట. ఇలా మారినప్పుడు జూన్ నెలలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కన్యా రాశి వాళ్ళకి ఈ నెల చాలా అత్యద్భుతంగా ఉందన్నమాట. వాళ్ళకి ఈ నెలలో అన్ని విషయాల్లోనూ అన్ని 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 చేసే అన్ని పనుల్లోనూ చాలా సానుకూలంగా చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కన్యా రాశి వాళ్ళకి దశమంలో రవి బుధులు, లాభంలో గురు శుక్రులు అనమాట. అసలు మెయిన్ వీళ్ళ ఈ ఈ 2 హౌజెస్లో వీళ్ళ యొక్క సంచారం కన్యా రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. సో దశమంలో రవి బుధులు వీళ్ళకి ఉద్యోగం, వృత్తి విషయాల్లో చాలా విజయవంతంగా ఉంటుందన్నమాట. అంటే చేసే పనుల్లో సక్సెస్ అవ్వడం కానీ, మంచి డేరింగ్గా, డైనమిక్గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, చేసే అన్ని పనుల్లో బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం లాంటివి జరుగుతుందన్నమాట. అంతేకాకుండా వీళ్ళకి వీళ్ళ పై అధికారుల అంటే వీళ్ళ బాస్ నుంచి కానీ, వీళ్ళ తోటి కొలీగ్స్ వాళ్ళ నుంచి కానీ మంచి సపోర్టు, మంచి అప్రిషియేషన్స్ లభిస్తాయి అన్నమాట. మెయిన్గా గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా అనుకూలమైన సమయం అన్నమాట. ఇంకా ఏదైనా ప్రమోషన్స్ కానీ, మీకు ఏదైనా మీకు కావాల్సిన చోట ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నా, మీకు కావాల్సిన చోటుకి అంటే మీరు అనుకున్న పొజిషన్స్కి ప్రమోషన్ రావాలని ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన సమయం అన్నమాట. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్లోనూ, మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది మంచి మంచి టైం. సో వృత్తిపరంగా మీరు ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నా మీరు ఇంకా గట్టిగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వృత్తిపరంగా మాత్రం మీకు అత్యద్భుతంగా ఉంది కన్యా రాశి వాళ్ళకి ఈ నెల. ఇంకా నెక్స్ట్ లాభంలో గురువు శుక్రుడు, ఇది కూడా అత్యంత శుభకరమైన కాంబినేషన్. అంటే మీరు చేసే పనుల్లో లాభం అంటే మీకు అంటే ₹2 పెడితే అంటే ₹2 పెడితే ₹4 బ్యాక్ రావడం, అంటే మీరు చేసే పనుల్లో అంటే అంత లాభసాటిగా ఉంటుందన్నమాట. అంటే వ్యాపారం అంటే ఉదాహరణకి వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన సమయం అన్నమాట. మీరు ఖర్చు పెట్టే దానికన్నా మీకు లాభాలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వ్యాపారస్తులకి ఇది చాలా చాలా అనుకూలమైన సమయం. అంతేకాకుండా అంటే ఒకవేళ మీరు వృత్తి అంటే జనరల్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి, సాధారణంగా వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి సాలరీ, జీతం ఇంక్రీజ్ అవ్వడం కానీ, వాళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ అన్నది ఉంటుందన్నమాట. సో కన్యా రాశి వాళ్ళకి వ్యాపారంలో ఉండే వాళ్ళకైనా, మామూలు జాబ్స్లో ఉండే వాళ్ళకైనా ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అయితే ఉంటుంది. అది చాలా మంచిగా ఉంటుందన్నమాట. అంటే మీరు అనుకోకుండానే మీకు అన్నీ కొంచెం
కలిసి రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో, అదేవిధంగా మీరు ఏమైనా కొత్త ఇల్లు కానీ, కొత్త కొత్త అంటే జ్యువెలరీ కానీ, ఏదైనా కొత్తవి కొనుగోలు చేయడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట. అంటే కొత్త కారు, కొత్త ఇల్లు, అంటే జ్యువెలరీ, బంగారం, అవి కొనుగోలు చేయడానికి బాగా ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా రిలేషన్‌షిప్స్, మీ వైవాహిక జీవితం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి సప్తమాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో సంచారం అన్నమాట. సో, మీ వైవాహిక జీవితం కూడా చాలా సానుకూలంగా, చాలా ఆనందదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా మీరు మీ పార్ట్నర్స్ తోటి, అంటే మీ యొక్క జీవిత భాగస్వామితోటి చేసే ఏ పనైనా చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకి మీరు మీ జీవిత భాగస్వామితోటి ఒక వ్యాపారం స్టార్ట్ చేసినా, అంటే వాళ్ళతో కలిసి ఏదైనా ఏ పని స్టార్ట్ చేసినా అది చాలా మంచిగానే గ్రో అవుతుందన్నమాట. సో, పార్ట్నర్‌షిప్స్ అన్నది చాలా పాజిటివ్‌గా ఉన్నాయన్నమాట. సో, లాభంలో గురు, శుక్రులు చాలా మంచి చేస్తారు. అది లాభంలో గురువు, శుక్రుడు వల్ల. ఇంకా మిగిలింది నైన్త్ హౌస్‌లో కుజుడు. నైన్త్ హౌస్‌లో కుజుడు కూడా బానే ఉంటాడు. అంటే మీరు అంటే కొంచెం డేరింగ్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, లాంగ్ జర్నీ ట్రావెల్స్, అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయం అన్నమాట. అదేవిధంగా దైవ దర్శనము, తీర్థయాత్రలు, పుణ్య నదీ స్నానం చేయడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. ముఖ్యంగా నవమంలో కుజుడు, అంటే నైన్త్ హౌస్‌లో కుజుడు ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్‌కి ఆస్కారం ఉందన్నమాట. సో, మొత్తంగా కన్యా రాశి వాళ్ళకి జూన్ నెల అత్యద్భుతంగా ఉంది. మెయిన్ గ్రహాలు అయినటువంటి గురువు, శుక్రుడు, రవి, బుధులు, కుజుడు కూడా యోగిస్తున్నాడనమాట. సో, ఈ 5 గ్రహాల యొక్క సపోర్టు కన్యా రాశి వాళ్ళకి ఈ నెలలో ఉందన్నమాట. ఇది నాకు తెలిసినంత వరకు కన్యా రాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.